టు గణి డిఎస్సి ఈరోజు 6వ తరగతిలో ఉన్నటువంటి ఒక మంచి టాపిక్ 100% ఒక బిట్ ఇచ్చేటువంటి టాపిక్ వేద నాగరికత గురించి మనం డిస్కస్ చేద్దాం. వేదకాలం వేదకాలం అంటే ఏంది? వేద సాహిత్యం ఆవిర్భవించిన కాలాన్ని ఏమంటాం మనం? వేదకాలం అని అంటాం. ఇప్పుడు ఇంకా వేదాలు దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనము డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఆర్యులు ప్రారంభం అన్నాడు. ఆర్యులు ప్రారంభం చూద్దాం. ఆర్యులు వాళ్ళ యొక్క పుట్టు పురాతాలు సంబంధించి చరిత్రకారులు భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే ఆర్యులు అనేటువంటి వారు ఓకేనా మధ్య ఆసియా ప్రాంతము మరియు ఆర్కిటిక్ ప్రాంతం అండ్ ఆల్స్ పర్వతాల్లోని తూర్పు ప్రాంతం నుంచి వచ్చారని ఒకరి అభిప్రాయం. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ఎలా ఉంటుందనంటే వీడు అంటే ఆంగ్లో ఓకేనా అంటే ఆర్యులు ఇండో యూరోపియన్ సమూహానికి చెందినవారు అని కొంతమంది అభిప్రాయం ఉన్నది. మరి కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ఎలా ఉన్నదనంటే లేదు లేదు వీళ్ళ యొక్క జన్మస్థానం ఇండియానే అని కొంతమంది చరిత్రకారులు చెప్పడం జరిగింది. ఇది ఒక్కొక్క అభిప్రాయం కనుక మనకు ఇక్కడి నుంచి మనకు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ప్రశ్నలు స్పందించేదానికి అవకాశాలు ఉంటాయంటే ఆర్యుల యొక్క జన్మస్థానానికి సంబంధించి సరైన వాక్యం ఏది అని అంటాడు. ఆప్షన్ ఏం పెట్టుకుంటాడు? వీరు మధ్య ఆసియా ఆర్కిటిక్ ప్రాంతం మరియు ఆల్స్ పర్వతాలు తూర్పు ప్రాంతం నుంచి వచ్చారు అనే ఆప్షన్ ఏలో పెట్టుకుంటాడు. బిలో ఏం పెట్టుకుంటాడు? వీరు ఇండో యూరోపియన్ ప్రాంతం నుంచి చెందిన వారిని బిలో పెట్టుకుంటాడు. సిలో ఏం పెట్టుంటాడు? వీరు ఇండియాని వీళ్ళ జన్మస్థానాన్ని సిలో పెట్టుంటాడు. డిలో పైవన్నీ అని పెట్టాడు. ఇప్పుడు ఆన్సర్ ఏంది? పైవన్నీ అనేది సరైనటువంటి సమాధానం. ఒక అంశం. ఇప్పుడు ఇక్కడ సరే ఇప్పుడు ఈ ఆర్యులు వచ్చారు, ఒక నాగరికతను ఏర్పాటు చేశారు. రైట్ ఓకేనా? అంటే నాగరికత అంటే ఏంది? సామాజిక అభివృద్ధి చెందిన దానిని ఏమంటాం మనం? నాగరికత అని అంటాం. ఇప్పుడు ఆర్యుల యొక్క నాగరికత గురించి మనం చూద్దాం. ఆర్యుల యొక్క నాగరికత ఏ నది వ్యవస్థ ద్వారా ప్రారంభమైందనంటే సింధు నది మరియు సరస్వతి నది యొక్క పరివాహ ప్రాంతంలోని ఆర్యుల యొక్క నాగరికత ప్రారంభమైందనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇది ఫస్ట్ స్టెప్. ఇక్కడ సరస్వతి నది అనే పదం మనం వాడాం. ఇక్కడ సరస్వతి నది అనేది ఉన్నదా అనేది పెద్ద డౌట్. సరస్వతి నది గురించి వేదాలని 4, అందులో మొదటి వేదం అతి పురాతనమైన వేదం ఓకేనా, అదే ఏది? ఋగ్వేదం. ఈ ఋగ్వేదంలో సరస్వతి నది గురించి పదే చెప్పడం జరిగింది. ఎట్లా అంటాడేమని డిఎస్సిలో? అయ్యా సరస్వతి నది గురించి ప్రస్తావించిన వేదం ఏదో అంటాడు. అప్పుడు ఏ వేదం అనాలి? ఋగ్వేదం అనే విషయం అని చెప్పాలి. మరి భాగం ఈ సరస్వతి నది ఉన్న దగ్గర ఆర్యుల యొక్క జీవన విధానాలు అన్నీ ఉన్నాయి. అటు సింధు నది పరివాహక ప్రాంతాల్లో కూడా ఆర్యుల యొక్క జీవన విధానం ఉన్నది. ఇట్లా కొనసాగించుకుంటూ పోతూ ఉన్నారు. ఇక్కడ అనుకోకుండా సరస్వతి నది ఏమైందనంటే థార్ ఎడారి ఉంది కదా మనకు, రాజస్థాన్ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి థార్ ఎడారి, ఇదిగో థార్ ఎడారిలో ఈ సరస్వతి నది అనేది ఏమైపోయిందంటే ఇంకిపోయినది అనే విషయాన్ని అక్కడ మనం చెప్పడం జరిగింది. రైట్ ఓకేనా? సో ఇప్పుడు రైట్ ఓకేనా, ఇక్కడ మనకు ఇది కంటెంట్. ఈ కంటెంట్ మీద మనకు డిఎస్ఎల్ ఎలాంటి ప్రశ్నలు స్పందించడానికి అవకాశాలు ఉంటాయంటే జాగ్రత్త పెట్టుకోండి. ఆర్యుల నాగరికత ఏ నది వ్యవస్థ మధ్య ప్రారంభమైందని అంటాడు? సింధు నది సరస్వతి నది మధ్య ప్రారంభమైంది. మరి సరస్వతి నది ఎక్కడ ఇంకిపోయిందని అంటాడు? థార్ ఎడారిలో ఇంకిపోయింది. మరి సరస్వతి నది గురించి ప్రస్తావించినట్టు వేదం ఏదన్నట్టు? ఋగ్వేదం. అంతే, ఫినిష్. బిట్లు కూడా మీకు ఫినిష్ అయిపోతాయి. నెక్స్ట్ మనకున్నటువంటి ఇప్పుడు సోర్సెస్ ఆఫ్ రెడ్ ఓకేనా ఆర్య నాగరికత. ఆర్య నాగరికతలు ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ప్రధానమైన ఆధారాలు ఏదంటే వాళ్ళు రాసినటువంటి వేద సాహిత్యమే. వేదాలు రాశారు. సాహిత్యం అంటే ఏంది? రాయటమే కదా. వేదాలు రచించినారు కాబట్టి వేద సాహిత్యం అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఆధారాలు చూడండి, నీట్గా డయాగ్రామ్లో ఉన్నాయి. వాంగ్మయ ఆధారాలు ఉన్నాయి, పురావస్తు ఆధారాలు కూడా ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ మనకు ఈ యొక్క ఆర్యులకు సంబంధించినటువంటి ఆర్యులు
భారతదేశంలో పరిపాలించారు, భారతదేశంలో నివసించినారు, భారతదేశం పరిపాలించిన విషయం తెలుసుకోవడానికి చక్కటి ఆధారాలు, ప్రూఫ్లు ఉన్నాయి ఇక్కడ. ఏమేమి ఉన్నాయి? వాంగ్మయ ఆధారాలు. ఆ వాంగ్మయ ఆధారాలు అంటే వేదాలు ఉన్నాయి. వేదాలు ఎన్ని అని చెప్పాము? 4 అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. వేదాలన్నీ 4 అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఋగ్వేదము, మరి యజుర్వేదము, సామవేదము, అధర్ణ వేదం. ఇందులో 4 ఉన్నాయి. ఈ 4లో 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. వేదాల లెక్కలో పురాతన వేదం అంటే ఋగ్వేదం. మొదటి వేదం అంటే ఋగ్వేదం. మరి సంగీతానికి సంబంధించిన వేదం అని అంటాడు సామ్యవాదం, సామజ వరగమన అంటాం అట్లా సామ్యవాదం. రెడీ? సరే, ఈ వేదాలు 4 జాగ్రత్త పెట్టుకోండి. ఒకటి, మరియు అవి కాకుండా ఇంకా కూడా 6 యొక్క పరిపాలనకు ప్రూఫ్లు ఇచ్చినట్టు ఏంటంటే బ్రాహ్మణాలు, మరియు అరణ్యకాలు, మరియు ఉపనిషత్తులు కూడా ప్రూఫ్లు ఇచ్చాయి. ఇవి కాకుండా ఇతిహాసాలు కూడా ఏమిచ్చినాయి? ప్రూఫ్లు ఇవ్వడం జరిగింది. అందులో రామాయణము మరియు మహాభారతం అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు రామాయణము మహాభారతం కూడా మనకు ఏమిచ్చినాయి? 6 యొక్క నారకతకు సంబంధించిన ప్రూఫ్లు ఇవ్వడం. ఇంకో రామాయణం, ఇంకో రాముడు. మహాభారతం ఇగో సో రెడీ ఓకేనా, అర్జునుడు కృష్ణుడు అనే విషయం చెప్పుకోవచ్చు. రెడీ ఓకే. ఇవి ఇతిహాసాలు ఏంటంటే 2 రామాయణం మరియు మహాభారతం. రెడీ ఓకే. రామాయణం రాసింది ఎవరు మీకు బాగా తెలుసు. రెడీ ఓకేనా. మహాభారతాన్ని ఎవరు రాశారు మీకు తెలుసు. రామాయణం ఎవరు రాశారు? రామాయణాన్ని సంస్కృతంలో ఎవరు రాశారు? వాల్మీకి రాస్తారు. మహాభారతాన్ని సంస్కృతంలో ఎవరు రాశారు? వ్యాసుడు అనబడ్డ ఋషి అని పదాన్ని కూడా అక్కడ వాడాలి. రైట్ ఓకేనా. ఇంకా ఇనుము అనేది ఈ కాలంలో కనుక్కున్నారు కాబట్టి ఇది కూడా మనకు చక్కటి ప్రూఫ్ అవుతుంది అనే విషయం మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు వేద సాహిత్యం గురించి మనం ఒక్కసారి మనం చూద్దాం. ఎప్పుడు కూడా వేదాలన్నీ కూడా ఏ భాషలో రాయబడుతుంది? సంస్కృత భాషలోనే రాయటం జరిగింది. 6 లెక్క భాష కూడా ఏంది? సంస్కృతమే. ఓకేనా. రైట్. ఒక అంశం. రెండో అంశం ఏంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కూడా వేదాలని ఏమని పిలుస్తారంటే స్మృతులు అని కూడా పిలుస్తారనే విషయాన్ని మనం ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, పండితులైన వారు కనుగొన్నటువంటి పరమత సత్యాలే వేదాలు. అంటే ఆ సత్యాలే ఇక్కడ మనకు వేదాలు అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ భారతీయ యోగా ఉంది కదా, మనకు యోగా దినోత్సవం కూడా ఉంది. యోగాకు వేదాలే ఆధారాలు అనే విషయం మనం చెప్పుకోవచ్చు. వేదాలలో లోతైనటువంటి వేదాలు ఏముంటది? లోతైన ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ విజ్ఞానం అనేది కలదు. వేదాల్లో ఏమున్నది అన్నట్టు ఏమన్నారు మనము? ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ విజ్ఞానం కలదని విషయాన్ని మనం చెప్పవచ్చు. అంటే వేదకాలపు సాంప్రదాయం ఇప్పటికీ అవిచ్ఛిన్నం అనేది కాలేదు. ఈరోజు కూడా వేద సాహిత్యం అనేది ఉందా లేదా? ఉన్నది. ఓకే రైట్. ఇది జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక అంశం. మరొకటి ఏంటంటే ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు వేదాల మీద కూడా ఈరోజు మనం చూసిన మన భారతీయ వేదాల మీద కూడా ఇతర దేశాలు విశ్వవిద్యాలయాలు పరిశోధనగానే ఉన్నాయి. కాబట్టి వేద సాహిత్యంలో 4 ప్రముఖ వేదాలు గలవు. అదే ఏది? ఋగ్వేదము, మరియు యజుర్వేదము, మరియు సామవేదము, మరియు ఏంది? అధర్ణ వేదాలు అనే విషయం చెప్పవచ్చు. ఓకే రైట్. ఇక్కడ మనకు ఋగ్వేదం అన్నాడు. ఋగ్వేదం ఏంటి అని అంటే ఋషులు సంకలనం చేసినటువంటి శ్లోకాల సముదాయాన్ని ఏమంటాం మనం? సో ఋగ్వేదము అని మనం పిలుస్తాం. ఓకేనా. రైట్. బాగుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది యజుర్వేదం అన్నాడు. యజుర్వేదంలోనే ఉంది కాబట్టి యజ్ఞ యాగాదాలు క్రతువులు పాటించవలసిన నియమ నిబంధనల గురించి తెలియజేసేది యజుర్వేదం. మరి సామవేదం దేని గురించి తెలియజేస్తున్నాడు? సామవేదం అనేటువంటిది చూడండి, పాటల రూపంలో ప్రార్థించడం. మన భారత జాతి సంబంధించినటువంటి సాంగ్స్ ఉంది కదా, భారతీయ సంగీతం కూడా సామవేద మూలానికి సంబంధించిన విషయాన్ని మనం చెప్పవచ్చు. మరియు అధర్ణ వేదం, ఇంకా అధర్ణ వేదం అనగానే ఇంకా మంత్రతంత్రాలు, ఇంకా శుద్ర పూజలు సంబంధించినటువంటి అంశాలు. మరి 4 మరి అవి కాకుండా మరి అదనంగా కూడా మనకు బ్రాహ్మణాలు కూడా ఉన్నాయి. అరణ్యకాలు ఉన్నాయి, మరి అదేవిధంగా ఉపనిషత్తులు కూడా ఉన్నాయనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. రైట్.